Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నిత్యం ఆ రాముణ్ణే పూజించాడు. ఆ రాముని సేవలోనే తరించాడు. చివరికి ఆ రాముడి పాదాల దగ్గరే ప్రాణాలు వదిలేశాడు. ఇదెక్కడో సినిమాలో జరిగినట్లు అనిపిస్తుంది కదా, కానీ కాదు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నిత్యం రామనామం జపించే ఆ పూజారి తన చివరి శ్వాస ఆ రాములోరి ఆలయంలో విడిచారు. చివరి క్షణం వరకు కూడా ఆలయంలో పూజలు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. 2 దశాబ్దాలుగా శ్రీరాముని ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం కోసం కన్న పిల్లలు ఊరు వదిలి వెళ్తామన్నా కాని పూజారి మాత్రం శ్రీరాముణ్ణి విడిచిపెట్టలేదు. కొన్నేళ్ల నుంచి ఆ రాముడికి సేవ చేస్తూ శ్రీరాముని సేవలో లీనమయ్యేవాడు. కాని అనారోగ్య కారణంతో రాముని ఆలయంలోనే తుది శ్వాస విడిచాడు. ఈ హృదయ విదారకర ఘటన ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో జరిగింది. ఏన్కూరు మండలం నాచారం గ్రామానికి చెందిన నల్లాన్ చక్రవర్తుల ప్రభాకరాచార్యులు వేపకుంట్ల గ్రామస్తుల కోరిక మేరకు 2 దశాబ్దాలుగా గ్రామంలోని శ్రీరామాలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. ఎంఏ డిగ్రీ పట్టా పొందిన ప్రభాకరాచార్యులు గ్రామంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన భార్య 2 ఏళ్ల క్రితం మృతి చెందారు. 2 కుమారులు ఉద్యోగాలు చేస్తూ వేరే చోట స్థిరపడ్డారు. అయితే ప్రభాకరాచార్యులు గ్రామంలో పూజారిగా చేస్తూ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం జిల్లా భరణిపాడు అనే గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంతో మంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అంతేకాకుండా పలు కారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని ఆయన హస్తాలతో వైద్యం చేసి బాగుచేశారు. ఆ శ్రీరాముని బోధనలు చేస్తూ ఎంతో మందిని ఆ శ్రీరాముని మార్గంలోకి నడిపించిన అనుభవం కూడా ఉంది. ఇలా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పట్లాగే ఆలయానికి వెళ్లిన ప్రభాకరాచార్యులు పూజలు చేశారు. రామనామం జపిస్తూ ఒక్కసారిగా గుండెపోటొచ్చి స్వామివారి పాదాల చింత ఆయన మృతి చెందడంపై గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభాకరాచార్యులు మృతి చెందే సమయానికి కూడా ఆయన ఆ శ్రీరాముని సేవే చేశారని గ్రామస్తులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.